I warmly welcome you all to this evening. సమయం ఇంటికాడికి పోతే ఇంటికాడ కష్టాలు అన్నీ వేటాడుతున్నాయి వెంటాడుతున్నాయి. ఒక పక్క నోటిఫికేషన్స్ కనుచూప మేర కూడా కనబడట్లేదు. మీ అందరిలో మాకు కూడా అదే విధంగా ఉంది. కనుక వీటన్నిటిలో అంటే కూడా కొంత మోటివేషన్ ఎలా జరగాలి, కొంత మీ వాళ్ళని ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో డాక్టర్ రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కనీసం మళ్ళీ ఇంకొంచెం ఇన్స్పిరేషన్ తోటి మీరు మళ్ళీ గట్టిగా చదువుకోవాలా, ఇంకొక వారం ఒక టాబ్లెట్ ఒక క్యాప్సూల్ లాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ 1-2 hours ప్రోగ్రామ్ ని we thought of having. So thank you so much for all of you for joining this. Now I request Dr. Riyaz garu, the director of Paimantra Career Point, to come over the dais. Dr. Riyaz garu Kakatiya Vishwavidyalayamlo gold medalist. He studied political science. He studied education. I welcome you, sir. Now I request Dr. Alladi Anjaiah garu. You know, Ashok Nagar lo ye veedi nadina cheppuddi Dr. Alladi Anjaiah ante evaro. Ante he spent good time in his academics. He proved that he can crack the exam and he joined in Group 1 services. And now again, in turn, he is, trying to empower people like you. Alladi Anjaiah garu, Dr. Anjaiah garu recent ga doctorate kuda తీసుకున్నారు. Congratulations. And we are very happy that you are here. Now I request Bhargava, Vasista Bhargava 360, the man of miracle, the man of gem. I request, ఇప్పటి యువతరానికి వశిష్ట తెలియని లేరు దాదాపు. So I request Vasista to come out to the dais. Now I request Mr. Siddu sir. Siddu sir is there? Yeah. Now I request Anjaiah garu. Anjaiah sir is also running his own institute, that Yadadri Coaching Center. So all these people, eminent faculty from different backgrounds, are here to address you, to talk to you, to interact with you. Now I over to Dr. Riyaz sir. ఫ్రెండ్స్, ఈ శుభ సాయంత్రాన మీ అందరికీ స్వాగతం. మనం ఊరికే కాసేపు ఈ నూతన సంవత్సరం, ఎప్పుడైనా జీవితం నూతనత్వంతో ఉండాలి. ఆ నేపథ్యంలోనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన విషయాల్లో ఈ నూతన సంవత్సరంలో మనం చేసుకునే ప్లాన్స్ ఏంటనే దాని మీద ఒక చిన్నగా డిస్కషన్ చేయడం కోసమే ఇక్కడ సమావేశమయ్యా. బికాస్ యు ఆర్ వెరీ సీరియస్ స్టూడెంట్స్. అయినా లైబ్రరీలో కూర్చొని మీరు చదువుతున్నారంటేనే యు ఆర్ వెరీ సీరియస్. కాబట్టి ఈ 2 hours టైం మీరు ఏదైతే ఇక్కడ స్పెండ్ చేస్తున్నారో దానికి తగిన ఫలితం ఇచ్చే ప్రయత్నమే ఈ 2 hours చేస్తాము. ఇది పూర్తి అకాడమిక్ డిస్కషన్ లాగానే ఉంటుంది. బికాస్ ఐ నో ద వాల్యూ ఆఫ్ టైం. Friends, and when I was in Kakatiya University as a student of political science, I inspired by listening a great slogan which is given by the great historian Herodotus, and it was basically practiced by Pythagoras. It was popularized by pragmatism. And thank you. గుడ్ ఈవినింగ్ ఆల్. వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? చదువుకున్న వాళ్ళల్లో ఏ ఊరికి వెళ్ళినా ప్రతి 10 మందిలో 5 ఖచ్చితంగా చేతులు ఎత్తుతారు. వశిష్ట 360 ఈజ్ నాట్ జస్ట్ ఏ నేమ్, ఇట్ ఈస్ ఎ బ్రాండ్. ఒకప్పుడు చెన్నై నుంచి వచ్చిన పుస్తకాలే మనకు ఇంగ్లీష్ నేర్పించేవి. దయానంద ఆలమూరి కావచ్చు, ర్యాపిడ్ ఎక్స్ కావచ్చు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన పుస్తకాలు కావచ్చు, కేవీఆర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఏవైనా నేర్పించేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2019 చివరిలో మొదలు పెట్టిన తర్వాత ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కంటెంట్ తోనే సౌత్ ఇండియాలో 8,60,000 మంది సబ్స్క్రైబర్స్ తో, మీరు యూ కెన్ చెక్ ఇట్ ఆన్లైన్, ఇప్పుడే మీరు ఇమీడియట్ గా చెక్ చేయొచ్చు. 8,60,000 మంది సబ్స్క్రైబర్స్ తో యూట్యూబ్ లో సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్. ఆ కంటెంట్ ని అంత బాగా లైక్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా.
సో నా గురించి నేను ఎక్కువగా చెప్పుకోను, కానీ మీలాగే నేను కూడా ఒక సగం జీవితం ప్రిపరేషన్ చేసి 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 ఒక రూమ్లో ఉండి 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 విపరీతమైన ఆత్మ బలాన్ని, అంటే రియాజ్ సార్ నాతో మాట్లాడినప్పుడు హీ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ దాట్. ఈ సముద్రాలన్నిటినీ కూడా తాగేంత శక్తి మనోపడి ఉంటుంది. నేను సిద్ధు సార్తో చెప్తుంటాను, ఏ సినిమా డైలాగ్ వస్తే సినిమా డైలాగ్, నీ అవ్వ తగ్గేదేలే అని చెప్తుంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా తగ్గే మాటే ఉండదు అసలుకి. ఎందుకు అనంటే మా ఊరు పక్కన వంగరలో పెరిగిన పివి నరసింహారావు గారు 22 లాంగ్వేజెస్ని అనర్గళంగా మాట్లాడేవాడు. మా ఊరు పక్కన పెరిగిన పివి నరసింహారావు గారు భారతదేశానికి ఎన్నో మంత్రిత్వ శాఖలను నిర్వహించిన తర్వాత, మంత్రిగా చేసిన తర్వాత, ఈ దేశానికి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుండి గాంధీ కుటుంబం కాకుండా బయటి వ్యక్తి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన. మరి మా ఊరు పక్కన నీళ్లు తాగి చేసినప్పుడు మన తెలంగాణలో మనం ఎందుకు చేయలేం? ఖచ్చితంగా చేయగలుగుతాం కదా. సో సింపుల్ ఇన్స్పిరేషన్ మనం ఎక్కడి నుంచో, మార్క్ జకర్బర్గ్ నుంచో, ఇలాన్ మస్క్ టెస్లా నుంచో, లేకపోతే బిల్ గేట్స్ నుంచో, ఇంకెవరి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర నుండి ఈ భూమి మీద, ఈ మట్టి మీద ఇక్కడ తిరిగిన వాళ్ళు ప్రపంచంలో రిఫరెన్స్ సెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏది చేసినా కూడా రిఫరెన్స్ సెట్ చేయాలి. దీని రైట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రియా సార్. నా వాయిస్ బాగానే ఉందిగా? ఓకేనా? నేను ఒక 5 to 10 minutes మాత్రమే మాట్లాడతా. ఇంకా వీలైతే 5 minutesలోనే క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఎండ్ ఆఫ్ ది క్లాస్ తర్వాత మీరు చెప్పాలి. ఎందుకనంటే జనరల్ స్టడీస్ వేరు, మెంటల్ ఎబిలిటీ వేరు, ఆప్టిట్యూడ్ వేరు, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ వేరు. ఓకేనా? సో వీటన్నిటి గురించి ఒక 5 minutesలోనే కట్టే కొట్టే తెచ్చే అనేటువంటి విషయాలలో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి డిఎస్సి స్టూడెంట్ని హాఫ్ మార్క్ కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని పలకరించి చూడండి. వాడి బాధ మీరు చదివిన దానికి కొన్ని 100 సంవత్సరాల రెట్లు ఉంటుంది. ఓకేనా? ఎందుకనంటే ఈవెన్ 1 mark విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా నువ్వు ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్ అయినా, ఎస్ఐ ఆస్పిరెంట్ అయినా ఖచ్చితంగా నీకు ఉండాల్సినటువంటి టాకిల్స్ ఏంటి? నువ్వు ఒక మార్కును కూడా కోల్పోవద్దు. అది మెంటల్ ఎబిలిటీనా, రీజనింగా, ప్యూర్ మ్యాథ్సా, జనరల్ స్టడీసా, సైన్స్ అండ్ టెక్నాలజీయా, బయాలజీయా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? టేక్ ఎనీ సిలబస్, టేక్ ఎనీ సబ్జెక్ట్. నువ్వు ఒక మార్కు కూడా కోల్పోకుండా చదవగలిగితే అప్పుడు ఉద్యోగం నీది. ఎంతసేపు 1000 పోస్టులు ఉంటే నాకు ఒక్కటి రాదానంటే నిజానికి నీకున్న డిస్టిక్ లో నీకున్నటువంటి కేటగిరీలో ఒక పోస్ట్ ఉందో లేదో నువ్వు చూసుకొని కూడా చూసుకోవు అసలు. అవునా కదా? ఎలాంటి స్ట్రాటజీస్ లేకుండా ఊరికనే ఈ చిక్కడపల్లి లైబ్రరీ లాంటి ఒక గొప్ప ప్రదేశానికి వచ్చి చదివితే ఉద్యోగం వస్తా అనుకోవడం అనేటువంటిది మనం తెలియదు ఒక నిర్ణయం అని చెప్పుకోవాలి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మై సెల్ఫ్, నా పేరు జానయ్య. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనము మేము ఇక్కడ మన 5 months కెరీర్ ప్లాంట్ అనే కోచింగ్ సెంటర్ని మీ అందరికీ పరిచయం చేయడం కోసం, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు, దాన్ని పరిచయం చేయడం కోసము ఈరోజు మీ ముందుకు వచ్చినాము. సో ఎందుకంటే నా గురించి వెళ్ళి నేను చెప్తేనే మీకు తెలుసు. ఓకేనా? నా గురించి వెళ్ళి ఎవరు చెప్తే అంటే ఎవరో చెప్పుకునే స్టేజ్కి నేను ఎదగాలి. ఓకేనా? అంటే నా స్టేజ్లో లేను కాబట్టి, ఇప్పుడే మనం స్టార్ట్ అయిన కాబట్టి, మా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మా గురించి మేము చెప్పుకోవాలి. ఓకేనా? 5 months కెరీర్ పాయింట్ గురించి వెళ్ళి మేము చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే అప్పుడు మీకు తెలుస్తుంది అన్నట్టు. సో అదే మోటో తోటి ఈరోజు మీ ముందుకు వచ్చినాం అన్నట్టు. ఓకేనా? Respected sirs on the dais and my beloved aspirants, good evening all. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ ఏపీ నుంచి. ఏపీ ఫ్రమ్ ఏపీ? నోబడీ. ఎస్. రిమైనింగ్ ఆల్ ఫ్రమ్ తెలంగాణ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఎంతమంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు? ప్లీజ్ నాకు ఒకటి క్లారిటీ కావాలి కదా. గ్రూప్ 2 ఓకే ఫైన్, మెజారిటీ చాలు, ఇంకా మిగతావి అవసరం లేదు. మీరేమైనా డౌట్స్ అడగాలనుకుంటే రికార్డింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా కానీ అడగాలనుకుంటే ఒక 5 minutes అయినా మీకు మైక్ ఇస్తాను. జస్ట్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఐ విల్ క్లారిఫై. ఓకే? నెక్స్ట్, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు స్పెషల్గా అందరికీ ఎకానమీ అనేది వెరీ టఫ్ అనేది తెలుసు కదా. రియల్ ఎకానమీ టఫా, ఈజీయా? మాట్లాడాలి ప్లీజ్. ఎకానమీ వెరీ టఫా, వెరీ ఈజీయా?
ఈజీ ఈజీ అంటే టఫ్ బైలింగ్వల్ ఇక 2-3 మాటల్లో ఉంటాయి. ఇది నేను ఇప్పుడు వస్తున్నప్పుడు తీసుకొచ్చిన క్వశ్చన్ పేపర్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు లాస్ట్ టైం గ్రూప్ 2లో పెట్టిన ఎగ్జామ్ పేపర్ ఇది. ఇది జనరల్ స్టడీస్. ఇదేంటండి జనరల్ స్టడీస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పేపర్ 3. పేపర్ 3 ఏముంటుంది? ఎకానమీ, తెలంగాణ స్టేట్ ఎకానమీ, డెవలప్మెంట్ ఎకానమీ 2. నా గ్రూప్ 1 వాళ్ళు ఉంటారేమోనని తీసుకొచ్చాను. గ్రూప్ 1కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రధానంగా దేన్ని క్రైటీరియాగా తీసుకుంటారు? దేన్ని వాట్ ఈస్ ద క్రైటీరియా టు ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్? మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ప్రామాణికం ఏంటి? నాకు నిజంగా ఐ థ్యాంక్ఫుల్ టు పర్టికులర్ అంజయ్య సార్. అంటే ఆయన నన్ను వరంగల్లో నేను మామూలు క్లాస్లోకి వచ్చేది అంతే. సార్ హైదరాబాద్లో మనం ఉండాలి, నిలబడాలి, మీరు కందికల గుట్టల యొక్క సౌందర్యాన్ని క్లాస్లో చెప్పాలి, నేను మా కరిమరి కొండల యొక్క సౌందర్యాన్ని క్లాస్లో చెప్పాలి. తెలంగాణ ఎంత మట్టి వాసనల పరిమాణ నేల ఇది, ఎన్ని త్యాగాలు చేసింది, ఒక కొమరమ్మ కన్న నేల ఇది, ఒక సర్దారు పాపల కన్న నేల, ఒక సమ్మక్క సారమ్మల కన్న నేల, నాగానిక అద్భుతమైన శాస్త్రాలను చెక్కిన నేల ఇది, ఒక విమలక్క, ఒక సంధ్యక్క, కత్తి వెంకట సోమన్న, అనేక త్యాగాలతో కూడుకున్న నేల ఇది. కాబట్టి మనం ఈ సమాజంలో జ్ఞానాన్ని పంచాల ఉద్దేశంతో పెట్టా. కాబట్టి నేను ఏ మాట అయితే డ్యాన్స్ అన్నానో దాన్ని నేను పట్టుకుంటున్నాను. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం సబ్స్క్రైబర్స్ని మీ ఫ్రెండ్స్తో కూడా చేసి చెప్పేయండి. వాయిస్ బయటికి పోవాలి, తెలంగాణ వాయిస్ బయటికి పోవాలి. క్లాస్లో కూర్చుని పెడితే ఏపీపీఎస్ సిలబస్ తెలంగాణ సిలబస్ కాదు. మేము కూడా ఏపీపీఎస్ సిలబస్ చెప్తాం, కానీ కంబైన్డ్గా చెప్పాం మేము. ఆ సిలబస్ వేరు, దాని నేచర్ వేరు. తెలంగాణ సిలబస్ వేరు, దీని నేచర్ వేరు. దేనికని చెప్పినప్పుడు అది ఉంటుంది. వాటి సార్లందరూ కూడా వాళ్ళు నాతో ఏమన్నారంటే, నేను మేము మీటింగ్ పెట్టుకున్నాం మొన్న, పెట్టుకుంటాం సార్ న్యూ ఇయర్ సందర్భంగా, సార్ మీరు నడిపియండి, మేమందరం ఫ్రీగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. వాళ్ళు ఫ్రీగా చెప్పినప్పుడు ఫ్రీగా కోచింగ్ చేయడానికి నాకేం పోతుంది? అసలు యాక్చువల్గా వెంకట స్వామన్న మాట్లాడాలి. అయితే నేను ఆ మాట్లాడడానికి ముందు ఈ బుక్ ఇనాగరేషన్ వారి చేతుల మీద చేయాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని దయచేసి క్లాస్ కాగానే డౌన్లోడ్ చేసుకోండి, యాప్ను సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్గా జూమ్ క్లాసెస్ వినండి 5 to 6 అన్న. రైట్ సార్. Kindly take a photograph. అందరికి నమస్కారం. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ది అప్కమింగ్ నోటిఫికేషన్స్.